ఇక డీటెయిల్స్ చూస్తే మంత్రి పదవుల్లో ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా మాట్లాడాలని, మాట్లాడే ప్రతి మాటకు నిబద్ధత ఉండాలని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. కేంద్ర మంత్రి వ్యాఖ్యలు సరికాదని పీయూష్ గోయల్ ఏది పడితే అది మాట్లాడుతున్నారని తెలిపారు. పీయూష్ గోయల్ గురివింద గింజలా మాట్లాడుతున్నారని, 2014లో ఏపీలో ఓ దద్దమ్మ ముఖ్యమంత్రిగా ఉన్నారని, అప్పుడు కూటమిలో వీరంతా ఉన్నారని, అప్పుడు రైల్వే మంత్రిగా ఉండి పీయూష్ గోయల్ ఎందుకు రైల్వే జోన్ ఇవ్వలేదని ప్రశ్నించారు. ఏపీ పరిస్థితులపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలను మంత్రి బొత్స సత్యనారాయణ ఖండించారు. పీయూష్ గోయల్ గురివింద గింజలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 2014లో ఏపీలో ఓ దద్దమ్మ ముఖ్యమంత్రిగా ఉన్నారని, అప్పుడు కూటమిలో మీరంతా ఉన్నారని అన్నారు. అప్పుడు రైల్వే మంత్రిగా ఉండి పీయూష్ గోయల్ ఎందుకు రైల్వే జోన్ ఇవ్వలేదన్నారు. రైల్వే జోన్ కోసం 52 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందని, అడ్డంకులు అన్ని తొలగించి రైల్వే జోన్ కోసం భూములు అప్పగించామని మంత్రి బొత్స గుర్తు చేశారు. 2014-19 మధ్య కేంద్రంలో ఉంది సింగిల్ ఇంజిన్ ప్రభుత్వమా, మధ్యలో ఒక ఇంజిన్ పనిచేసిందా, మరో ఇంజిన్ రిపేర్ అయిందా అని మంత్రి బొత్స ఎద్దేవా చేశారు. మంత్రి పదవుల్లో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలని, మాట్లాడే ప్రతి మాటకు నిబద్ధత ఉండాలని పేర్కొన్నారు. పీయూష్ గోయల్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, ఇకపై మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలని మంత్రి బొత్స అన్నారు. మధ్యలో వచ్చి బాగా వాయించదు, బ్రహ్మాండంగా ఆడేదని నేను చెప్పడానికి ఆ రోజు రైల్వే మంత్రి కదా, మీ కూటమిలోనే కదా 14లో వచ్చారు. సేమ్ కూటమి 14లో కూడా కూటమే కదా. మరి అప్పుడు నీ కూటమిలో ఉన్న ముఖ్యమంత్రి కదా చంద్రబాబు నాయుడు. ఎందుకు నువ్వు రైల్వే మంత్రిగా చేయలేకపోవు? ఎందుకు మళ్ళీ వచ్చి ఈరోజు వచ్చి పెద్ద కబుర్లు పెద్ద మాటలు దేనికోసం? నిజంగా నీకు రాష్ట్రం మీద అభిమానం ఉంటే, మీకు ఈ ప్రజల పట్ల మొక్క ఉంటే, ఈ ప్రాంత అభివృద్ధి పట్ల మీకు ఏమైనా ఏసమంతేనా మీకు సదాభిప్రాయం ఉండి చేయాలని తపన ఉంటే చూస్తుంది చెప్పండి, దానికి సమాధానం చెప్పండి. మీరు ముందు వేల కోట్ల రూపాయలని ఈ ఎలక్షన్ల పేరు, ఎలక్ట్రల్ బాండ్స్ పేరు వచ్చి పెట్టి వాళ్ళకి లబ్ధులు చేకూర్చి దేశ సంపద వచ్చి డైవర్షన్ చేసి మళ్ళీ పైపెచ్చు పెద్ద మాటలు పెద్ద కబుర్లు. భారతదేశ ప్రజలందరూ కూడా అమాయకులు అనుకుంటున్నారా మీ ఉద్దేశంలో? మాట్లాడట్లేదు కాబట్టి ఎవరూ ఎందుకులే అని చెప్పి ఊరుకుంటున్నారంటే మీరు ఎక్కువగా మాట్లాడింది సమంజసమేనా? ఇప్పుడు జ్ఞాపకం వచ్చిందా మీకు? దయచేసి ఆ మాటలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒకసారి మనమేటో చూసుకొని అప్పుడు ఎదుటి వరకు మాట్లాడాలి. వైకాపా అవినీతి పరులను ఒకటే హెచ్చరిస్తున్నానని, 18 రోజుల్లో కూటమి ప్రభుత్వం స్థాపిస్తాం, అక్రమాలు చేసిన ప్రతి వైకాపా నాయకుడిని రోడ్డుపైకి లాగి తిన్నదంతా కక్కిస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. జగన్ను మళ్లీ గెలిపిస్తే మీ బంగారు భవిష్యత్తును మీరే పెట్రోల్ వేసుకుని తగలబెట్టుకున్నట్లేనని, మీ నాశనాన్ని మీరే తెచ్చుకున్నట్లేనని ప్రజలను అప్రమత్తం చేశారు. వైకాపా ఓడిపోవడం, జగన్ ఇంటికి వెళ్లడం ఖాయమని పునరుద్ఘాటించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం, మలికిపురం, రామచంద్రాపురం నియోజకవర్గ ద్రాక్షారామాలలో నిన్న రాత్రి నిర్వహించిన వారాహి విజయభేరి బహిరంగ సభలో జనసేనాని ప్రసంగించారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ సూపర్ 6 6 పథకాలు అమలు చేస్తామని ప్రకటించిందని, జనసేన మరో 4 అంశాలు చెప్పిందని, అన్నింటితో కలిపి అన్ని వర్గాలకు న్యాయం చేస్తూ ఈ నెల 30న మేనిఫెస్టో ప్రకటిస్తామని పవన్ వెల్లడించారు. ఈ పథకాలను ముందుకు తీసుకువెళ్లే బాధ్యత జనసేన తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. పొరపాటున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఆడబిడ్డలకు భద్రత ఉండదు, యువతకు ఉపాధి అవకాశాలు రావు, రైతులకు గిట్టుబాటు ధర దక్కదని పేర్కొన్నారు. భూదస్త్రాలు డిజిటలైజేషన్ చేస్తూ ప్రభుత్వ ఆస్తుల మాదిరిగా మీ ఆస్తులను జగన్ తాకట్టు పెట్టేస్తారని పవన్ నిప్పులు చెరిగారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రద్దు చేసిన సహకార సాగునీటి సంఘాలను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. PSCSలో ఒకప్పుడు దాతలను, పరిపాలనా దక్షులను చైర్మన్, డైరెక్టర్లుగా ఎన్నుకునేవారని, ఇప్పుడు ఆ వ్యవస్థ తీసేసి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎమ్మెల్సీ అనంతబాబును DCCB చైర్మన్గా నియమించారని తెలిపారు. దళిత యువకుని హత్య చేసి డోర్ డెలివరీ చేసిన వ్యక్తికి రైతుల కష్టాలు ఏం తెలుస్తాయి? డ్రైవర్ను చంపేసిన ఎమ్మెల్సీపై చర్యలకు అతీగతి లేదని పేర్కొన్నారు. అంతర్వేది లక్ష్మీ నరసింహుని రథాన్ని కాల్చేస్తే పిచ్చోడి పని అన్నారని, నిందితుని పట్టుకోలేదని పేర్కొన్నారు. కానీ అంతమంది సమూహాల్లో ఒక గులకరాయి జగన్పై పడితే నిందితుని పట్టుకున్నారని చెప్పారు. అంటే మీరు పట్టుకోవాలంటే పట్టుకోగలరు, కానీ అపోహలు, గొడవల మధ్య ప్రభుత్వాన్ని నడపాలనుకుంటున్నారు. ఇలాంటి దుష్ట పరిపాలన అవసరమా అని పేర్కొన్నారు. మన జనసేన పోటీ చేయాల్సింది, కానీ కూటమి ధర్మం ప్రకారం నేను మన స్థానాన్ని తెలుగుదేశం పార్టీకి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మనం 175 స్థానాల్లో జనసేన పోటీ చేస్తున్నట్టే, 175 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తున్నట్టే, 175 స్థానాల్లో తెలుగుదేశం పోటీ చేస్తున్నట్టే.
ఈసారి స్థిరత్వం కావాలి, సుస్థిరత కావాలి, మీకు ఉపాధి అవకాశాలు కావాలి, వలసలు ఆగాలి, సాగునీరు రావాలి, తాగునీరు కావాలి, కాలుష్యం పోవాలి, రోడ్లు గుంతలు లేని రోడ్లు కావాలి, ప్రతి ఒక్కరికి అండగా ఉండే ప్రభుత్వం రావాలి. ఆ దిశగా నేను ఈ రోజున తెలుగుదేశం సైకిల్ గుర్తు మీద మన రామచంద్రాపురం నుంచి వాసంశెట్టి సుభాష్ గారిని మనస్ఫూర్తిగా గెలిపించమని మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను. అలాగే మన అమలాపురం పార్లమెంట్ అభ్యర్థిగా మనకి హరీష్ గారిని, జిఎం హరీష్ గారిని గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను. మన అందరూ చెప్తా ఉన్నారు, పిఠాపురంలో మనం విజయకేతనం ఎగరవేస్తున్నాం. దానికి తెలుగుదేశం పార్టీ సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తూ ఉంది. అలాగే మన మద్దతు ఉన్న నియోజకవర్గాల్లో, మన జనబలం ఉన్న నియోజకవర్గాల్లో మన కంపల్సరీగా తెలుగుదేశం పార్టీకి, భారతీయ జనతా పార్టీకి మన మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. వైసీపీ పాలన చూసాం, మొన్న కొట్టుకున్నారు, ఈరోజు కలిసిపోయారు. అలా కాకుండా ఎప్పుడు కూడా గొడవలు పెట్టే వ్యక్తిత్వం సమాజం కాదు, కలిపే ఉంచే వాళ్ళు కావాలి. దాంట్లో భాగంగానే నేను మన జనసేన నాయకులందరికీ, సీట్లు త్యాగం చేసిన జనసేన నాయకులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు చెప్పుకుంటా ఉన్నా. ఇది నా సైన్యం, ఇది నా సైన్యం. మా ఆడపడుచులకి ఒకటే మొక్కుతున్నా, అమ్మా మీరు కూటమిని గెలిపించండి, మీ కష్టాలతో మేము అండగా ఉంటాం, మీకోసం నిలబడతాం. పవన్ కళ్యాణ్ ది గ్యారంటీ, మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ, ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమో సీఎం జగన్కు తెలియదా అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. ప్రజలు వైకాపాను నమ్మితే నట్టేట ముంచుతారని తెలిపారు. రాష్ట్రానికి రాజధాని ఏదంటే చెప్పలేని పరిస్థితిని తీసుకొచ్చారని, మీ చేతిలో ఉన్న ఓటు అనే ఆయుధంతో సరైన వ్యక్తిని గెలిపించాలన్నారు. కృష్ణా జిల్లా తిరువూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మాట్లాడారు. ప్రత్యేక హోదా వస్తే ఎన్ని ఉద్యోగాలు వస్తాయో తెలియదా? 5 ఏళ్లయింది, దాని ఊసే లేదని అన్నారు. మన బిడ్డల భవిష్యత్తు గురించి జగన్ ఆలోచించట్లేదని 3 రాజధానులు అన్నారు. 1 లేకుండా చేశారన్నారు. జగన్ పాలనలో రైతులంతా అప్పులు పాలయ్యారని 3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి అన్నారు. ఏమైంది? 1 ఏడాదైనా రైతుల కోసం 3,000 కోట్లు పక్కన పెట్టారా? పంట నష్టపోయిన రైతులను ఆదుకున్న పరిస్థితి లేదన్నారు. సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ అన్నారని ఏమైందని ప్రశ్నించారు. 5 ఏళ్లు ఉద్యోగాలు ఇవ్వకుండా ఇప్పుడు మేల్కొంటారా అని ప్రశ్నించారు. కుంభకర్ణుడైనా 6 నెలలకు లేస్తారని జగన్ ప్రభుత్వం ఎందుకు మేల్కొనలేదని పేర్కొన్నారు. నాసిరకం మద్యం తాగి కిడ్నీలు పాడైపోయి చనిపోతున్నారని షర్మిల విమర్శించారు. ఇసుక మాఫియా మామూలుగా కాదు. నియోజకవర్గంలో ఇసుకంతా దోచేశారట కదా మీ ఎమ్మెల్యే. మరి ఎందుకు ఇవ్వాలన్నా వీళ్ళకి అధికారము? ఆలోచన చేయండి. అందుకే చెప్తున్నాం, ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం. ఓటు అనేది మీ జీవితాలను మార్చే ఆయుధం, మీ బిడ్డల జీవితాలను మార్చే ఆయుధం. 5 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే వస్తుందన్న ఈ ఆయుధం. ఆషామాషిగా ఓట్లేస్తే ఇలాంటి వాళ్ళని గెలిపించుకుంటే ఏమవుతుంది? మీ నెత్తిన టోపీ పెడతారు, అవునా? కుచ్చు టోపీ పెట్టారా? చెవులో పూలు కాదు క్యాబేజీలు పెడతారు, అవునా? పెట్టించుకున్నది చాలు. ఇప్పటికైనా ఆలోచన చేయండి. మన రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అయిందన్నా. 10 సంవత్సరాలలో 5 సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి, ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. ఈ 10 సంవత్సరాలలో ఏ ఒక్క ముఖ్యమంత్రి అయినా మన బిడ్డల గురించి ఆలోచన చేశారా? ఆలోచన చేస్తే మనకు ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమో ఈ నాయకులకి తెలియదా? అన్నా, ప్రత్యేక హోదా వస్తే ఒక్కొక్క నియోజకవర్గానికి 50 నుంచి 100 కొత్త పరిశ్రమలు వస్తాయి. ఎంత అభివృద్ధి జరుగుతుంది, మన బిడ్డలకు ఎన్ని ఉద్యోగాలు వస్తాయి, ఇవన్నీ తెలుసు వీళ్లకు. ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమో చంద్రబాబు గారికి తెలుసు. 10 ఏళ్ళు సరిపోదు, మాకు 15 ఏళ్ళు కావాలన్నవాడు చంద్రబాబు గారు. ముఖ్యమంత్రి అయిపోయాక మొత్తానికే మానేశాడు అడగడం ప్రత్యేక హోదా గురించి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఏమన్నాడు? ప్రత్యేక హోదా మాకు అధికారం ఇవ్వండి, బీజేపీ మెడలు వంచి తెచ్చుతామన్నారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబుకు ఛాలెంజ్ విసిరారు. 2 అందరు ఎంపీలను మూకుమ్మడిగా రాజీనామాలు చేద్దాం, ప్రత్యేక హోదా ఎందుకు రాదో అన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక 5 సంవత్సరాలు అయిందే, ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశాడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం? తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే పశ్చిమ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి పేర్కొన్నారు. పంజా సెంటర్లోని చిరు వ్యాపారస్తుల ఉపాధి కల్పన కోసం
గెలిచిన 3 నెలల్లోనే ఈట్ స్ట్రీట్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీల అభివృద్ధి విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిన్న సాయంత్రం 54వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు సయ్యద్ సలీం, జనసేన డివిజన్ అధ్యక్షుడు కంది నానిలతో కలిసి అమ్మా హోటల్, బీఆర్పీ రోడ్, కృష్ణవేణి మార్కెట్, పంజా సెంటర్, గాంధీ బొమ్మ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. అమరావతి రాజధాని రైతు ఐక్య కార్యాచరణ కమిటీ, జేఏసీ నాయకులు, అమరావతి మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. సుజనా చౌదరి మాట్లాడుతూ ప్రజలు ఆశీర్వదిస్తే సేవకుడిగా మీలో ఒకటిగా ఉంటారని, పశ్చిమ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతారని అన్నారు. పశ్చిమలో అనేక సమస్యలు దర్శనమిస్తున్నాయని, మంత్రిగా పనిచేసిన వైసీపీ ఎమ్మెల్యే నియోజకవర్గ అభివృద్ధికి ఏమాత్రం సహకరించలేదని అన్నారు. అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన ఎమ్మెల్యేని ప్రజలు ఓడిస్తారని తెలిసి వేరే నియోజకవర్గానికి ట్రాన్స్ఫర్ చేశారని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమరావతిని అటకెక్కించి 3 ముక్కలు ఆటలాడారని దుయ్యబట్టారు. రాజధాని అమరావతిని అభివృద్ధి చేసి సంపద సృష్టిస్తామని, నియోజకవర్గంలోని ముస్లిం మైనారిటీలకు అండగా ఉంటూ వారి అభివృద్ధికి సహకరిస్తామని తెలియజేశారు. ఎన్డీఏ ప్రభుత్వం ముస్లిం మైనారిటీల అభివృద్ధి, సంక్షేమం విషయంలో కట్టుబడి ఉందని, త్వరలో ప్రధాని మోడీ పశ్చిమ నియోజకవర్గానికి వస్తారని అన్నారు. పంజా సెంటర్లోని చిరు వ్యాపారస్తులు ఉపాధి కల్పన కోసం గెలిచిన 3 నెలల్లో ఈట్ స్ట్రీట్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీల అభివృద్ధి విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. ప్రజలందరూ ఎన్డీఏ కూటమిని భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. వాళ్ళ ఆరోగ్య సమస్యలు కానీ, విద్య, వైద్యం రెండూ కూడా వెంటనే అరేంజ్మెంట్ చేయవలసిన అవసరం ఉంది. ఈ పంజా సెంటర్లో ఒక ఈట్ సర్కిల్ అని కడితే ఇక్కడ, ఎందుకంటే ఎక్కువ ఈటింగ్ ప్లేసెస్ ఉన్నాయి, ఈట్ ప్లేసెస్, అందరూ కూడా ఈ ఏరియాకి మొత్తానికి ఇది ఒక మంచి అద్భుతమైన సెంటర్ కింద తయారు చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి అవన్నీ కూడా ఇంతవరకు ఎవరు చెప్పి కౌన్సిలింగ్ చేసేవాళ్ళు ఎవరు కనపడలేదనుకుంటా. ఇక్కడ ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యే చేసిన పని ఏమిటి అనంటే ఏ ఒక్క పని కనపడలేదు. అలా కాకుండా ప్రాపర్గా వాళ్ళకి అన్నీ ఏమేం కావాలి, హజ్ హౌసు శంకుస్థాపన చేశారు. ఈ ప్రభుత్వం వచ్చి దాన్ని పక్కన పెట్టేసింది. హజ్ హౌస్ కానీ, స్టేడియం కానీ, ఇవన్నీ కూడా అది హజ్ హౌస్ కడితే రాష్ట్రం మొత్తానికి పనికొస్తుంది, స్టేడియం కడితే కూడా రాష్ట్రం మొత్తానికి పనికొస్తుంది. ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గం వాళ్ళకి స్టేడియం బాగా ఉపయోగపడుతుంది, విజయవాడ మొత్తానికి ఉపయోగపడుతుంది. అట్లాగే మహిళలకి ప్రసూతి కేంద్రాలు చాలా అవసరం. ఇక్కడ ఇంత రద్దీ వ్యవహారంలో ప్రసూతి కేంద్రాలు అంత పెద్ద ఖర్చుతో కూడా కూడిన పని కూడా కాదు. ప్రసూతి కేంద్రాలు పెడతాం. తర్వాత ఇక్కడ నుంచి ఎయిమ్స్ గుంటూరు మంగళగిరి దగ్గర నుంచి వాళ్ళదే ఇక్కడ బ్రాంచ్ పెట్టి ఇక్కడ నుంచి ప్రాథమిక వైద్యం ఇచ్చేసి ఇక్కడ నుంచి మెయిన్ సెంటర్కి పంపించే విధంగా కూడా ఒక షటిల్ సర్వీస్ పెట్టించాలి అని చెప్పేది నా అభిప్రాయం. అవన్నీ కూడా చేసి తీరుతాం. కాబట్టి ఇక్కడ అందరూ కులాలకి, మతాలకి అతీతంగా అందరూ కూడా కమలానికి ఓటేయమని చెప్పి మనవి చేశాం. ప్రజా ఆశీర్వాదంతో పెనమలూరు గడ్డపై వైఎస్ఆర్సీపీ జెండాను ఎగురవేస్తామని రాష్ట్ర మంత్రి పెనమలూరు అభ్యర్థి జోగి రమేష్ అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పాలనతో లబ్ధి పొందిన వారంతా ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తమ అభిమానాన్ని చాటుకునేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. కూటమి మాయమాటలు నమ్మే పరిస్థితిలో జనం లేరన్నారు. ఉయ్యూరు పట్టణం 11వ వార్డులో రాష్ట్ర మంత్రి పెనమలూరు అభ్యర్థి జోగి రమేష్ నిన్న ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వ్యాపారులు, దుకాణదారులు స్థానికులను కలిసి ఓట్లు అభ్యర్థించారు. 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి అఖండ విజయాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి రమేష్ మాట్లాడుతూ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పాలనతో లబ్ధి పొందిన వారంతా ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తమ అభిమానాన్ని చాటుకునేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కూటమి మాయమాటలు నమ్మే పరిస్థితుల్లో జనం లేరన్నారు. జగనన్నపై పూర్తి విశ్వాసంతో ఉన్నారని తెలిపారు. మంచి జరగాలన్నా, రాజకీయాలకు అతీతంగా సంక్షేమ ఫలాలు అందాలన్నా మళ్లీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రావాలని స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వం అభివృద్ధిని అటకెక్కించి కేవలం సంక్షేమంతో గట్టెక్కుదామని అనుకుంటుందని, దానిలో కూడా స్పష్టత లేదన్నారు. అభివృద్ధిని పక్కన పెట్టి రాష్ట్రం అప్పుల కొలువుగా మారిందని, రానున్న కాలంలో రాష్ట్ర భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ప్రభుత్వం దివాలా తీసే స్థితికి వచ్చేసిందని, అదృష్టవశాత్తు ఎన్నికలు వచ్చాయని, రాష్ట్ర ప్రభుత్వాన్ని గాడిలో పెట్టాలంటే మళ్లీ చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి కావాలని అన్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా గన్నవరం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి ఎన్డీఏ కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడులో నిన్న ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, మహిళలు భారీగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా యార్లగడ్డ వెంకట్రావు గడప గడపకు వెళ్లి సైకిల్ గుర్తుపై ఓటు వేసి, తనను గాజు గుర్తుపై ఓటు వేసి మచిలీపట్నం పార్లమెంటు అభ్యర్థి వల్లభనేని బాలశౌరిని గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా యార్లగడ్డ వెంకట్రావు మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి ప్రజాస్పందన చాలా బాగుందని, తన నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు 84 గ్రామాల నుంచి వచ్చిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ రాష్ట్రంలో వైసీపీ వై నాట్ 175 అని చెప్పి తర్వాత రెడీ సిద్ధం అని యాత్ర మొదలుపెట్టారని అన్నారు. చంద్రబాబు నాయుడు, బీజేపీ, జనసేన సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడి ముందుకు వస్తే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదని అన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 13 లక్షల కోట్లు అప్పులు చేసి నడిపిస్తోందని, ఇక ముందు కేంద్ర ప్రభుత్వం కూడా ఇచ్చే పరిస్థితి లేదన్నారు. రాబోయే రోజుల్లో అమరావతి పట్టణంలో చంద్రబాబు నాయుడుకి పట్టాభిషేకం చేస్తే తప్ప ఈ రాష్ట్రం ఎంత మాత్రం ముందుకెళ్లే పరిస్థితులు లేవని పేర్కొన్నారు. సిద్ధమంటే రెడీ అనేనా అంతే కదా. వైనాట్ 175 అంటే 175 మాకు ఎందుకు కాకూడదని వైనాట్ 175 వల్ల రెడీ అయింది. ఇప్పుడు ఈ రెడీ వల్ల ఏమవుతుందనేది ఈ రాష్ట్ర ప్రజలు నిర్ణయించే పరిస్థితి దాదాపు 20 రోజుల్లో తెలుస్తుంది. ఈ రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తప్ప ఇక ఏమాత్రం ముందుకెళ్లే పరిస్థితి లేదని రాష్ట్ర ప్రజలందరూ భావిస్తున్నారు. ముఖ్యంగా ఈ వర్గం ఆ వర్గం అని లేకుండా, ఈ కులం ఆ కులం లేకుండా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ఈ ప్రభుత్వం ఉంటే ఇక అప్పుల పాలు అయిపోవటం, 13 లక్షల కోట్లు 20 లక్షల కోట్లు ఇచ్చే పరిస్థితి ఉండదు. కేంద్ర ప్రభుత్వం కూడా అప్పులు ఇచ్చే పరిస్థితి ఉండదు. అన్ని స్థాయిల్ని ఈ ప్రభుత్వం దాటేసింది, అన్ని తప్పులు చేసేసింది. భాష, బూతులు, ఇది జనం విసిగిపోయారు. అలాగే అభివృద్ధి శాంతం అడకెక్కించారు. కేవలం సంక్షేమంతో గట్టెక్కుదాం అనుకుంటున్నారు. అదన్నా కరెక్ట్గా చెప్పకుండా మేము రెడీ అని మేము వైనాట్ 175 అని అంటున్నారు. సంక్షేమ పథకాలు ఎట్టి పరిస్థితిలో బిలో పోవర్టీ లైన్ ఉన్న వాళ్ళకి ఇవ్వాల్సిందే. అలాగే అభివృద్ధి కూడా చేయాల్సిందే. అభివృద్ధిని పక్కన పెట్టేసి రాష్ట్రం అప్పుల కొలిమిలాగా అయిపోతే ఫ్యూచర్లో అప్పు దొరకని పరిస్థితులు వస్తాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల గతి, వాళ్ళ పరిస్థితి ఏంటనేది వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం వచ్చేసిన సందర్భం. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా రావాలన్నా, విభజన హామీలు అమలు కావాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వల్లూరి భార్గవ్ స్పష్టం చేశారు. ఢిల్లీ వీధుల్లో ఏపీ హక్కులు తగలబడుతున్నాయని, వాటి గురించి రాష్ట్ర పార్టీలు మాట్లాడడం లేదని దుయ్యబట్టారు. సంక్షేమం అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే సంక్షేమం అని ఆయన వెల్లడించారు. ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం రాష్ట్ర హక్కుల సాధనకు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల న్యాయయాత్ర చేపట్టారని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వల్లూరి భార్గవ్ స్పష్టం చేశారు. నిన్న విజయవాడలో జరిగిన షర్మిల యాత్రలో ఆయన మాట్లాడారు. ఢిల్లీ వీధుల్లో ఏపీ హక్కులు తగలబడుతున్నాయని, వాటి గురించి ఎవరూ మాట్లాడడం లేదని, వాటి గురించి పోరాడుతోంది కాంగ్రెస్ పార్టీనని అన్నారు. మతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టడం తప్ప విభజన హామీలపై ఏ పార్టీలో మాట్లాడడం లేదని అన్నారు. సంక్షేమం అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే సంక్షేమం అని వెల్లడించారు. నిన్న కాక మొన్న వచ్చిన పార్టీ సంక్షేమం పథకాల గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కాలన్నా, ఇందిరమ్మ రాజ్యం రావాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే విభజన హామీలు అమలవుతాయని పేర్కొన్నారు. స్వతంత్రం అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే స్వతంత్రం. ఇవాళ నిన్న మొన్న వచ్చిన పార్టీలన్నీ సంక్షేమ పథకాల గురించి మాట్లాడితే కొద్దిగా విచిత్రంగా అయితే ఉంది. మేము యువత అందరం కలిసి మాకు రావాల్సిన పరిశ్రమలు, ఉద్యోగాలు, అలాగే మా పెద్దలు, రైతులు, మా ఇంట్లో అమ్మగారు అందరూ ఎంతో శ్రమపడి మమ్మల్ని పెంచుతున్నారు. కానీ ఇవాళ మనం కొంతమందిని స్ఫూర్తిగా తీసుకోవాలి. ఇందిరమ్మ రాజ్యం రావాలి. శ్రీమతి సోనియా గాంధీ గారు, ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, మన రియల్ వైఎస్ షర్మిలమ్మ గారు, వారి వల్లనే సాధ్యం. మీరందరూ మాకు బలమై తోడైతే మేము ముందుకెళ్ళి మన హక్కులు మేము అతి త్వరలోనే తెచ్చుకుంటాం.
ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా చంద్రబాబు మాయకూటమి ప్రజల్లోకి వస్తోందని పశ్చిమ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ విమర్శించారు. తాను లోకల్ అని ఇక్కడే ఉంటానని, సుజనా చౌదరి ఎక్కడ ఉంటారని ప్రశ్నించారు. చంద్రబాబు అమరావతి గ్రాఫిక్స్ చూపించినట్లు సుజనా చౌదరి కూడా గ్రాఫిక్స్ చూపిస్తున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా వైసీపీ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి షేక్ ఆసిఫ్ 54వ డివిజన్లో పర్యటించారు. గడప గడపకు వెళ్లి మే 13న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ప్రచారానికి ప్రజల్లోకి వెళ్తుంటే అపూర్వ స్పందన లభిస్తోందని పేర్కొన్నారు. జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిగా గెలిపించుకుంటామని ప్రజలే చెప్పడం ఆనందంగా ఉందన్నారు. ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా చంద్రబాబు మాయకూటమి ప్రజల్లోకి వస్తోందని విమర్శించారు. టీడీపీ అధినేత చంద్రబాబు లాగా సుజనా చౌదరి నియోజకవర్గ ప్రజలను మభ్యపెడుతున్నారని దుయ్యబట్టారు. ఆసిఫ్కు ముస్లింల మద్దతు లేదని అసత్య ప్రచారాలు చేస్తున్నారని, కానీ ముస్లిం సమాజం తన వైపే ఉందని అన్నారు. తాను లోకల్ అని ఇక్కడే ఉంటానని సుజనా చౌదరి ఎక్కడ ఉంటారని ప్రశ్నించారు. చంద్రబాబు అమరావతి గ్రాఫిక్స్ చూపించినట్లుగా సుజనా చౌదరి కూడా గ్రాఫిక్స్ చూపిస్తున్నారని ధ్వజమెత్తారు. రాబోయే ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా గెలుస్తారని, వైసీపీ పశ్చిమ నియోజకవర్గంలో హ్యాట్రిక్ కొడుతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రతి చోట మంచి స్పందన లభిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మరథం పడుతున్నారు. అనేక సీసీ రోడ్లు కానీ, సైడ్ డ్రైన్స్ కానీ, ఎలక్ట్రికల్ పోల్స్ కానీ అన్ని వసూళ్లు కల్పించి మేము వెళ్ళి ఓట్లు అడుగుతున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి చైర్మన్లు, డైరెక్టర్లు, కార్పొరేటర్లు, అలాగే వివిధ సంఘాల వాళ్ళు, అలాగే మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కలిసి వెళ్ళి గడప గడప కార్యక్రమంలో ప్రజల వద్దకు వెళ్ళి ఎలాగుంది పాలన, ఏంటమ్మా మీకు ఏమైనా అవసరాలు ఉన్నాయని చెప్పి అడుగుతుంటే వాళ్ళు మంచి స్పందన లభిస్తుంది వాళ్ళ దగ్గర నుంచి. అలాగే జగనన్నకే మళ్ళీ సీఎం చేసుకుంటాం, మేము జగనన్న ద్వారా ఎంతో లబ్ధి పొందామని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మరి ఇన్ని పథకాలు ఇచ్చి జగనన్న ప్రజల వద్దకు వెళ్ళి మాకు ఓట్లు అడగండి అని చెప్తే వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మాకు బ్రహ్మరథం పట్టి మాకు ఓట్లు ఇస్తామని చెప్తున్నారు. ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా, ఏ ఒక్క పథకం ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు మాయకూటమి వస్తుంది వచ్చి ఈరోజు ఏదో మాయమాటలు చెప్తున్నారు. వాళ్ళు ఓటు అడిగే హక్కు వాళ్ళకి లేదు. ఇక్కడ నియోజకవర్గంలో ప్రజలందరికీ తెలిసిన విషయమే. మళ్ళీ సుజనా చౌదరి గారు పూటకో మాట గంటకో మాట మాట్లాడుతున్నారు. ప్రతి ఓడిని తీసుకురావడం, మేము అంత ఇచ్చేస్తాం, ఇంత ఇచ్చేస్తాం, మే 14వ తారీఖు కనబడండి, మీకు ఏం కావాలో అది రాసి ఇచ్చేస్తాం, చెక్కులు ఇచ్చేస్తాం, అవి ఇచ్చేస్తాం అని చెప్తున్నారంట. వెళ్ళిన వాళ్ళ ఏదో ఆశ పెట్టుకుని వెళ్తున్నారు. ఇదేంటి మే 14 ఏంటి అంటే ఓ స్త్రీ రేపు రాల టైప్లో అలాగే నడుస్తుంది అక్కడ. ప్రజానికం ప్రతి ఒక్కళ్ళు కూడా ఆసిఫ్ అన్న వచ్చాడు, మేము మీకే ఓటేస్తాము, ఫ్యాన్ గుర్తుకే మన ఓటు అని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారంటే మనకి ఎంతో ఆనందంగా అనిపిస్తూ ఉంది. ఇంకోటి ఏంటంటే ఈయన ఎవడో వచ్చాడు మొన్న సుజనా చౌదరి అని చెప్పేసి, ఆయన గురించి జనాలకి ఎవ్వడికి ఏమీ తెలియదు. వీళ్ళేదో మౌత్ పబ్లిసిటీ చేసుకొని ఆయన్ని పెద్దోడిని చేయడం కాక మన క్యాడర్ని తప్పుదారి పట్టిస్తూ ఉన్నారు. ఎవరు ఎక్కడికి వెళ్ళట్లా, వెళ్ళిన వాళ్ళు బాధపడతా ఉన్నారు. ఈరోజు మళ్ళీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ వాళ్ళు తిరిగి వస్తారు. తూర్పు నియోజకవర్గ వ్యాప్తంగా జరిగిన అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని వైసీపీ తూర్పు అభ్యర్థి దేవినేని అవినాష్ సోదరి క్రాంతి కోరారు. నియోజకవర్గంలో 650 కోట్ల అభివృద్ధి పనులు జరిగాయని ఆమె గుర్తు చేశారు. 9వ డివిజన్లో ఫిష్ మార్కెట్ సెంటర్ వద్ద ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆమె ఇంటింటికి తిరుగుతూ వైసీపీ హయాంలో జరిగిన సంక్షేమం, అభివృద్ధి గురించి వివరించారు. కష్టపడి పనిచేసిన అవినాష్ని దృష్టిలో ఉంచుకుని ఓటు వేయాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ ఇన్ఛార్జితో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ కుటుంబ సభ్యులు, ఎంపీ కేసినేని నాని కుటుంబ సభ్యులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గ పరిధిలో 21వ డివిజన్లో కృష్ణలంక, లాల్ బహదూర్ వీధి, పెద్దివారి వీధి తదితర ప్రాంతాల్లో అవినాష్, దేవినేని సుధీర, కేసినేని హైమా ఇంటింటికి తిరుగుతూ ప్రజలను కలిసి మాట్లాడారు. వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధి గురించి వివరించి ఓట్లు అభ్యర్థించారు. రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకి ఓట్లు వేయాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ పుప్పాల కుమారితో పాటు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి యలమంచిలి సుజనా చౌదరిని గెలిపించాలని, తద్వారా రాజధానిని రక్షించే అవకాశం ఏర్పడుతుందని అమరావతి రైతులు అభిప్రాయపడ్డారు. అమరావతి రాజధాని రైతు ఐక్య కార్యాచరణ కమిటీ, జేఏసీ నాయకుల భారీ సంఖ్యలో భవానీపురం బీజేపీ కార్యాలయానికి చేరుకుని సుజనాకు సంఘీభావం, మద్దతు తెలిపారు. జేఏసీ నాయకురాలు కామినేని గోవిందమ్మ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలు, రైతులను మోసం చేసిందని, ఆ ప్రభుత్వానికి మళ్లీ అవకాశం ఇవ్వరాదని
ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రైతుల ఉద్యమానికి సుజనా చౌదరి ఎంతగానో సహకరించారని, ఆయన అందించిన సహకారాన్ని మరువలేమని ఆమె అన్నారు. జనసేన నాయకురాలు రజని మాట్లాడుతూ అమరావతి రైతుల ఉద్యమం విజయవంతం కావడానికి సుజనా చౌదరి పాత్ర కీలకమని అన్నారు. రైతు నాయకులు కొమ్మినేని వరలక్ష్మి, కోలు దుర్గా, స్వరాజ్యరావు, అనుమోలు గణేష్, కొమ్మినేని సత్యనారాయణ, కట్టా రాజేంద్ర, జమ్ముల శాంతి కిషోర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మేము ఢిల్లీ వెళ్ళినప్పుడు కానీ, మేము కోర్టులో సుప్రీంకోర్టుకి వేసినప్పుడు కానీ, ఇక్కడ హైకోర్టులో మేము వేసినప్పుడు కూడా లాయర్లను ఢిల్లీ నుంచి పంపించడం కానీ, మాకు అమరావతికి ఎంతో హెల్ప్ చేశారండి సుజనా చౌదరి గారు. వాళ్ళ అమరావతి నిలబడుతుంది అంటే దానికి కారణం సుజనా చౌదరి గారు కూడా ఉన్నారు అందులో. కాబట్టి వాళ్ళ సుజనా చౌదరి గారికి మేము ఈ క్యాంపెయిన్ చేయాలని వచ్చాము. మరి ఇక్కడ ఆయన గెలవాలని మనస్ఫూర్తిగా మంచి మెజార్టీతో గెలవాలని అమరావతి రైతులు అందరం వచ్చామండి. ఇవాళ అమరావతి అంతా అడిగంటిపోయి నాశనం అయిపోతుంది. ఆంధ్రప్రదేశ్ని ఏ రకంగా చేయాలో ఆ రకంగా చేశారు. ఇవాళ మేము కనీసం మాకు రాజధాని కూడా లేకుండా భూములు ఇచ్చి వాళ్ళ రోడ్డును పడి మేము అల్లో లక్ష్మణ అంటే 5 ఏళ్ళ నుంచి కూర్చున్నా కూడా ఈ రోజు కూడా ప్రజెంట్ ఇవాళకు కూడా వచ్చి ఏంటమ్మా అన్నాళ్ళు లేరు. ఇంకా నేను ఇక్కడ ఉంచను, అమరావతిని విశాఖపట్నం తీసుకెళ్తా అని చెప్పి ఈ ఇప్పుడు ప్రతిపక్షంలో పోయినసారి ఉండి మేము ఇక్కడే చేస్తామని ఇప్పుడు అధికారంలోకి వచ్చాక మేము చేయమని. నమస్తే అండి. ఈరోజు ఎవరైతే సుజనా చౌదరి గారు అమరావతి ఉద్యమంలో ఎంత న్యాయ సహాయం చేశారంటే, ఒక్క సెంటు భూమి కూడా లేకుండా అమరావతి ఉద్యమం కోసం ఢిల్లీలో అడ్వకేట్లని కోసం సైతం, లేకపోతే అమరావతి ఉద్యోగాలకి అడుగడుగున సపోర్ట్ ఇవ్వడంలో కూడా ఆయన పాత్ర కీలకంగా అండి. ఈరోజు ఒక కాయిన్లో ఉద్యమం, ఒక కాయిన్లో ఆయన సహాయం, ఈ రెండిటితో కలిసి అమరావతి ఉద్యమం ముందుకు వెళ్ళిందండి. ఏదైతే ఒక వ్యక్తి నిజంగా ఒక మహత్తర శక్తిలాగా అమరావతిని అడుగడుగునా కాపాడిన వ్యక్తి కోసం ఈరోజు అమరావతి ఉద్యమకారులందరూ వచ్చి మేము సైతం సార్కి కాన్వాయ్ చేస్తాం, మద్దతుగా సపోర్ట్గా నిలబడతాం, మాకు అంత సహాయం చేసిన వ్యక్తి కోసం ఈరోజు మేము సైతం అంటూ వస్తామన్నటువంటి ఆ కొబ్బరి చెప్పులోని గద్దెదించడమే కాకుండా ఏదైతే కృష్ణానది ఒడ్డు ఈరోజు ఏదైతే బ్యారేజ్ ఉందో ఆ బ్యారేజ్కి సంబంధించి కూడా ఆయన, వారధికి సంబంధించి కూడా ఆయన చాలా కష్టపడ్డారు, అమరావతి ఉద్యమానికి కష్టపడ్డారు. ఈరోజు తల్లే స్వయంగా ఆయన పిలిపించుకుంటుంది, ఆయనకు ఒక మహత్తర అవకాశాన్ని కల్పిస్తుంది. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులని చెప్పి మా గుండెల్లో గుణపాలు దించారు. ఇప్పటికీ అధిష్టాన నాయకుడు బీజేపీ పార్టీ నుంచి అధిష్టాన నాయకుడు ఒక మాట ఏదైతే ప్రజలకు ఇచ్చాడో ఆ మాటను నిలబెట్టడం కోసం సుజనా చౌదరి గారు రైతులకు అండగా ఉండి ఈరోజు ఎంతో మేలు చేశారు. వాళ్ళకి అండదండగా ఉండేసి మా అందరికీ అండదండగా ఉండి అటు న్యాయస్థానాల విషయంలో కానివ్వండి, లేదంటే ఇంకేదైనా విషయంలో కానివ్వండి, ఆర్థిక పరంగా కూడా చాలా సహాయం చేశారు. అందుకు వారికి రైతులందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదైతే వారు ఇప్పుడు అసెంబ్లీలో వారి గొంతుకు వినిపించాలని వారు ముందుకు అడుగు వేశారో, ఎమ్మెల్యేగా ఇప్పుడు పోటీ చేస్తున్నారో, అలాగే కాబట్టి మేము కూడా వారికి మద్దతును తెలియజేస్తూ, అలాగే ప్రజల్లో కూడా ఒక చైతన్యం తీసుకురావాలి. ఈ ముఖ్యమంత్రి గారు ఆ రోజున పాదయాత్ర చేస్తూ అన్ని మాయమాటలు చెప్పి ప్రజల్ని నమ్మించి మోసం చేసి ఈరోజు ఒక్క ఛాన్స్ అని చెప్పి ప్రజలు ఇచ్చినందుకు అధికారంలోకి వచ్చాక ఒక రైతులనే కాకుండా అన్ని వర్గాల వాళ్ళని ఈరోజు నడి రోడ్డును నిలబెట్టినటువంటి పరిస్థితి.